ఆ రోజు అలా జరిగిన సంఘటన మాకు ఎంతో భయంకరంగా గుర్తుకొచ్చింది. ఎంత ప్రయత్నం చేసినా కారు స్టార్ట్ కావట్లేదు. ఇప్పుడు ఎలా మా కారు స్టార్ట్ కావట్లేదు, ఏం చేయాలి భగవంతుడా అని నేను ఆంజనేయ స్వామిని వేడుకున్నా. నేను కారులో నుంచి దిగి కారు ముందుకు డిక్కిని పైకి ఎత్తి ఇంజన్ చూస్తున్నా. అయితే ఇంజన్ ఆవిరి ఎలా వేడి ఎక్కేస్తుందో, ఓ నల్లటి పొగ, ఆ పొగ మొత్తం డిక్కిని ఆనుకొని నల్లటి రక్తంలా అతుక్కుంది. వెంటనే నేను దాన్ని వేలుతో ముట్టిన. నా వేలు మొత్తం ఏదో చిందర వందరగా ఎవరో పట్టుకుని కొరికినట్టుగా అనిపించింది. అంతలోనే కారు కిందంగా ఎవరో నా కాళ్ళు పట్టుకుని లాగుతున్నట్టు అనిపించింది. కాలు పట్టి లాగి కాళ్ళని పట్టి లాగే ప్రయత్నం చేస్తున్నాయి. నేను కాళ్ళతో వాటిని చేతులని తన్ని, కానీ అవి నన్ను వదలడం లేదు. అయితే నేను భయపడుతూ కాదు, ఇంజన్ చూసిన. అప్పుడు అక్కడ ఒక వైరు కాలిపోయినట్టు వాసన వచ్చింది. లోపల పోయి ఏమైనా వైర్లు ఉన్నాయా అని చూసిన. అయితే మా అదృష్టం కొద్దీ అది తీసుకొచ్చి ముందల కనెక్షన్ ఇచ్చి తర్వాత లోపల కూర్చొని కార్ ఇంజన్ స్టార్ట్ చేసిన. 2 టైమ్స్ సతాయించింది. తరువాత తన అంతటగా తాను స్టార్ట్ అయింది. ఇప్పుడు గేరేసి ముందుకు పోదామని గేరేయబోయినా, కానీ నా చెయ్యిని ఎవరో పట్టుకొని లాగుతున్నట్టు అనిపించింది. అయితే మా ఫ్రెండ్స్ అందరూ నా చేయి మీద కొట్టిరు. అప్పుడు నన్ను ఎవరో పట్టుకున్న చేయి విడిచేసి ఒక 2-3 అడుగులు ముందుకు కదిలినాను. కారుని కదిలించినప్పటికీ ఆ దయ్యాలు వాటి జడలతోటి నా కారుని పట్టుకుని వెనకలే లాగుతున్నాయి, కానీ ముందరకు నేస్తలేవు. ఇప్పుడు ఏం చేయాలరా దేవుడా అని నేను నాలో తలుచుకొని ఉన్నాను. నేను ఎందుకు వచ్చాను ఈ గుర్రం కోటకి అని నాకు నాలో భయం చాలా ప్రమాదకరంగా మొదలైంది. కారులో చావు బ్రతుకులు ఉన్న మా వాడు లబోదిబోమని ఏడుస్తున్నాడు. వాడిని బ్రతికితామని ఎంత ప్రయత్నం చేసినా వాడి ప్రాణాలు ఈ గుర్రం కోటలోనే విడిచేటట్టున్నాడు. ఇప్పుడు ఏం చేయాలరా, ఈ భూత శక్తి మమ్మల్ని ఎలా విడుస్తుంది అని నేను భయపడుతూ ఉన్నా. ఎక్కడి నుంచి వచ్చిన ఈ దయ్యాలు మా కారుని అస్సలే వదలడం లేదు. అవి లాగుతూనే ఉన్నాయి. నేను చిన్నగా ముందుకు కదులుతూనే ఉన్నా. 1 కిలోమీటర్ వచ్చేసిన. అటు చూస్తే ఒక చిన్న గుడి కనిపించింది. ఆ గుడి దేవుందో లేదా దయ్యాంతో కూడా మాకు తెలియదు. సర్లే, ఏదైతే ఏంది, దేవుడో దయ్యమో దగ్గరికి పోయి చూస్తేనే తెలుస్తుంది కదా అని పోయినా. ఆ కారుని చిన్నగా గుడి దగ్గర తీసుకుపోయినా. అయితే ఆ గుర్రం కోట చరిత్ర గల మహాతల్లి దయ్యాలకి గడగడలా గడగడలాడించిన పురాతకాలమైన మహాతల్లి అంట. ఇప్పుడు ఆ తల్లి ఇక్కడ రావాలంటే ఎవరితో ఒకటి రక్తం ఉంటేనే ఆమె వచ్చి మా బ్రతుకుల్ని మారుస్తుంది, మమ్మల్ని బయటపడనిస్తుంది. మా కారుని మొత్తం దయ్యాలు చుట్టినాయి. మమ్మల్ని బయటికి వద్దామంటే కారు డోరుని గట్టిగా అన్లాక్ చేసేసినాయి. ఎంత ప్రయత్నం చేసినా కూడా బయటికి రానిస్తలేవు, అట్లా చుట్టుముట్టాయి. అయితే మా కారు ముందలంగా గుర్రం మీద దయ్యాలు ఒకటొకటి కూర్చొని నవ్వుతున్నాయి. రక్తంతో తడిసిన వళ్ళు, నోట్లో ఏదో మాంసపు మొక్కలు, చేతిలో పేగులను పట్టుకుని ఉంటున్నట్టు కనిపించాయి. వాటిని చూసి మేము భయపడుతూ ఒకడికి ఒకడు పట్టుకుని ఏడుస్తున్నాం. కానీ నాకు అప్పటికే ధైర్యం సరిపోలేదు. పోతాము అనే ఆశ కూడా లేదు.
అలాంటి కోటకు మేము వచ్చినాం. ముందే చెప్పిరు, గుర్రం కూడా దాటితే జాగ్రత్త దాటది, లేదంటే ఎవరు చావుకి వాళ్ళే గ్యారంటీ కూడా ఉండరు. మేము వచ్చినప్పుడే స్వామి చెప్పిండు. నేను వాడి మాట నిజమే అనుకున్నా. వీళ్ళు తొందరపడి దయ్యం ఉండదు దేవత ఉండడని ఏదేదో వాగిరు, తొందర చేశారు. అందుకనే ఈ భూత శక్తి మమ్మల్ని విడిపట్టుకుంది. అప్పటికే మాలో ఒకడు ప్రాణం చేశాడు. నేను గుండె ధైర్యం చేసుకుని తారు వద్దాలు పగలగొట్టి ముందలంగా వెళ్ళి మావాడి రక్తాన్ని ఆ మహాతల్లికి బొట్టు పెట్టి మొక్కి పిలిచిన, మహాతల్లి అమ్మ నీకు వేల దండాలమ్మ, మేము తెలియక ఈ గుర్రం కోటలో కాలు పెట్టినాము, మాకు తెలియదమ్మా ఈ దయ్యాలు శక్తులు మమ్మల్ని పీడి పట్టుకున్నాయమ్మా, తల్లిరా అని నేను వేడుకున్నా. అప్పటికి ఆ మహాతల్లి కరుణించి దయ ఉంచి మా కోసం వచ్చింది. అప్పుడు మా కారు స్టార్ట్ అయింది. ఆ కారుని అక్కడ నుంచి గుర్రం కోట ఎలాగైనా దాటి వచ్చేసినాం. అప్పుడు మా వాడిని ఒక ప్రభుత్వ హాస్పిటల్లో చేర్పించినాం. అప్పటికే ప్రాణాలు కోల్పోయాడని డాక్టర్ చెప్పేశారు. ఇప్పుడు ఎలారా అమ్మా నాన్నలకు వీడి అమ్మ నాన్నలకు తెలిసే మనల్ని అందరినీ ఏం చేస్తారో తెలియదు అని మా వాళ్ళు ఏదేదో ప్లాన్ చేస్తూ ఉన్నారు తప్పించుకుందామని. హలో, ఎవరు మాట్లాడేది? అభి వాళ్ళ డాడీనా? చెప్పు బాబు, ఎవరు మాట్లాడితే? అంకుల్, మేము అభి వాళ్ళ ఫ్రెండ్స్. అంకుల్, మీ అభి చనిపోయాడు అంకుల్. ఏం మాట్లాడుతున్నావురా? మతి ఉందే మాట్లాడుతున్నావా? మాతో 2 డేస్ బ్యాకే మాట్లాడిండు అభి. అటు గుజరాత్ కాలనీకి పోయి వస్తామని నాన్న వీకెండ్ అని చెప్పిండు. అంతలోనే ఏమైంది? తిక్క మాట్లాడుతున్నావా? అదే అంకుల్, వీకెండ్కి పోయి వచ్చే దారి మధ్యలోనే మమ్మల్ని ఎవరో ఇబ్బంది పెట్టారు. అది దయ్యాలో భూతాలో ఎవరో కూడా తెలియదు. మాపై దాడి చేయనికి వచ్చారు. అవి మనుషులు కూడా కాదు, దయ్యాలు భూతాలను మమ్మల్ని పట్టుకున్నాయి. ఎలాగలాగో మేమందరం బయటపడ్డాం, కానీ అవినే మిస్ చేసుకున్నాం. సారీ అంకుల్. ఎవరా నువ్వు అంతకు బ్రెయిన్లెస్ ఫెల్లో? నిజం అంకుల్. ఎక్కడ? హైదరాబాద్లో గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాడు. మా వాళ్ళు ఏదేదో ప్లాన్ చేశారు, ఏదేదో చెప్దామనుకున్నారు, కానీ నేను నిజం జరిగింది చెప్పేసిన. అప్పుడు అభి వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు వచ్చి మమ్మల్ని ఒక మాట కూడా చెప్పలేదు. నేను చెప్పిన కదా నిజం, వాటిని నమ్మి వాళ్ళ ఇంటికి నేను బయలుదేరిన. మిగతా ఫ్రెండ్స్ ఎవరు రాలే. వాళ్ళు అప్పటికే వణుకుతూ ఉన్నారు, భయపడుతున్నారు. కానీ ఆ రోజు అవి చేసిన అల్లరి పనుల నుంచి మేము కోరుకున్న ప్రతి ఒక్క జ్ఞాపకం మమ్మల్ని గుర్తిస్తుంది. నేను ఒక్కడ నుంచి సిటీకి వచ్చి మేమందరం కలిసి సంతోషంగా ఉంటున్నాం. కొన్ని రోజుల తర్వాత మా రూమ్లో మొదలైంది. అనుకోకుండా ఒకరోజు ఎగ్జామ్ ఉండడం వల్ల నేను కాస్తంత తొందరగా లేచా. అయితే స్నానం చేద్దామని వాటర్ హీటర్ బకెట్లో పెట్టి వచ్చిన. పోయి చూసే నీళ్లు మొత్తం ఎరుపు రంగుల్లో ఉంది. ఏదో రంగు పడింది అనుకున్నా. ఆ తర్వాత రూమ్లో అంగి వెతికాను. అయితే నా అంగి ఎవరో ఇచ్చారు. అది ఇచ్చింది మా రూమ్ వాళ్ళని, మా ఫ్రెండ్స్ అనుకున్నా, కానీ వాళ్ళు కారు. గాలికి అంగి ఎగురుకుంటూ మా చేతికి వచ్చి తాకింది. అంతలోనే నేను అంగిని మా వాళ్ళే ఇచ్చారని వేసుకున్నా. అలా రూమ్ నుంచి బయటకు బయలుదేరి టిఫిన్ చేసుకుని తిరిగి వస్తున్న దారి మధ్యలో ఒక విచిత్రమైన విభూది పెట్టుకుని ఘోరంగా ఉన్న అఘోర నన్ను చూసి కిలకిలా నవ్వుతుండు. వాడి నవ్వు చూస్తే నాకు ఏదో భయంగా అనిపించింది. పొద్దున్న చూస్తే ఎరుపు రంగు నీళ్లతో స్నానం చేసినావు. అది మా వాళ్ళు ఎవరో పడేసినారే అనుకున్నావు. అది కాదురా, మీరున్న అందరికీ అరిష్టం పట్టుకుంది. ఆ అరిష్టం శక్తి వదిలిపోవాలంటే మీరు ఎంత ప్రయత్నం చేసినా వదిలిపోదు. మిమ్మల్ని ఎవరో ఒక్కరిని పక్క తీసుకొని పోతుంది. వీడెవడో పిచ్చోడు, వీడిది ఏదో ఒక గోల, మనకేందని నేను అలా ముందుకొచ్చేసిన. నేను వాడి మాట జప చేయకుండా రూమ్కి వచ్చేసిన. ఇంకా సాయంత్రం మొదలైంది. 8:20 ఎవరో పాట పాడుతున్నట్లు, ఎవరో గోల చేస్తున్నట్లు
ఎవరో వచ్చినట్టు, వంట రూమ్లో సామాన్లు కింద పడేసినట్లు శబ్దాలు వినపడ్డాయి. అప్పటికే మా రూమ్లో ఉన్న అందరికీ మాకు కారింది. కింద చెమటలు వల్లంతా తడిసింది. ఆ మీకే చెప్పేది వినిపిస్తలేదా? ఎవరు అని మొబైల్ టార్చ్ పెట్టుకొని వంట రూమ్కి పోయినా. అయితే సామాన్లు ఆటోమేటిక్గా కింద పడుతున్నాయి. కరెక్ట్ అదే సమయాన అర్ధరాత్రి 2:50 నేను పడుకున్న బెడ్ మీద వచ్చి నా పీకని ఎవరో గట్టిగా పట్టుకున్నట్టు అనిపించింది. నేను ఎంత ప్రయత్నం చేసినా వదలడం లేదు. అలాంటి ఆ భూత శక్తి ఇప్పుడు ఏం చేయాలరా దేవుడా? మా ఫ్రెండ్స్ ఏమో గిలగిలా కొట్టుకుంటున్నారు. ఏమేంద్ర వీడికి భయపడుతున్నారు. అప్పటికి ఏదో ఒక ఆత్మ నా శరీరంలో ప్రవేశించి నన్ను ఏదో మార్పు చేసింది. మరో రోజు ఉదయం మా ఇంటి రూమ్ ముందల ఒక అడవి ప్రాంతం ఉంది. అడవిలో పక్షులు, జంతువులు ప్రతి ఒక్కటి కనిపిస్తుంటాయి. అడవికి కంచేసి ఉంది. ఒక చోటున దారి ఉంది. అలా చిన్నగా అడవిలో నేను ఒక్కడినే పోతే దారి మధ్యలో నాకేందో రాళ్లతో ఉన్న గుట్ట కనిపించింది. ఏమేముందని దగ్గర పోయి చూస్తే అక్కడ ఒక్కడిది శ్మశానం ఉంది. ఆ శ్మశానం వైపు నేను చూస్తే నా ఎదురుగా మా ఫ్రెండ్ అబ్బి నిలబడి ఉన్నాడు. నన్ను చూసి నవ్వుతూ ఉన్నాడు. అలాంటి భూతశక్తి మమ్మల్ని పట్టి పిసికినట్టు అనిపిస్తుంది. అయితే ఆ రోజు ఏదో అనుకోని రూమ్కి వచ్చేసిన. కానీ రాత్రి నాకు నిద్ర సరిగా రాలే. ఎవరో వచ్చి నన్ను తిట్టినట్టు, కొట్టినట్టు, అరుపులు అరుస్తున్నట్టు వినపడ్డాయి. ఎవరై ఉంటారని రూమ్లో నుంచి బయటికి వచ్చి చూస్తే నా ఎదురుగా ఎవరో గాలి నిలబడి ఊగుతున్నట్టు, మాట్లాడుతున్నట్టు నా ఎదురుగా ఉన్నారు. వాడిని చూసి నేను భయపడలే. ఎవరు నువ్వు? ఏం కావాలి? ఎందుకు వచ్చావని వాడిని ఎదురుగా ప్రశ్నించా. వాడొప్పుడు నేనురా అభిని. నన్ను మరిచిపోయినావురా? గుర్రం కోటకు తీసుకుపోయినావు. గుర్రం మీద ఎక్కిస్తానని చెప్పినావు. ఎక్కించి వచ్చావు కదరా. ఈరోజు నువ్వు ఇక్కడ ప్రశాంతంగా తిరుగుతూ ఉన్నావు. నేనేమో గుర్రం కోటలో గుర్రాల మీద కాపలా కాస్తున్నానురా. ఆ కోటకి మీరు కూడా రావాలి. లేదంటే మిమ్మల్ని ఒక్కరిని కూడా వదలను. గుర్రం కోట మన అందరిది శాశ్వతం. అది అప్పుడే చెప్పిన మీరేమో అందరూ తప్పించుకుంటామని వచ్చేసిరు. నా ప్రాణాలను గుర్రం కోటకు బలి ఇచ్చి వచ్చిరా. ఇది నరా నీకు న్యాయం, నాకు న్యాయం అని అభిగాడు నా ఎదురుగా నిలబడి అలా నన్ను చెబుతూ ఉన్నాడు. ఆ తరువాత నేను రూమ్లో వెళ్ళిపోయిన. అంతలోకి వచ్చి డోర్ కొడుతుండు. డోర్ ఓపెన్ చేయరా విజ్జుగా, డోర్ ఓపెన్ చేయి. నేను అభినిరా, మీకోసమే వచ్చాను. ఒక్కడిని ఉండమంటే ఉండలేకపోతున్నానురా. మిమ్మల్ని వదిలి నేను ఎలా ఉంటానురా? డోర్ ఓపెన్ చేయి విజ్జు, ఓపెన్ చేయరా అని డోర్ కొట్టిండు అవి కాదు. నేను భయంతో డోర్ ఓపెన్ చేయలేదు. కానీ వాడు తన డోర్ ప్రవేశించిండు. లోపల చూసే ఎవరు లేరు. ఆ రోజు నేను ఒక్కడినే ఉన్నా. నాకు భయంతో వణుకుతూ చెమటలు కారుతూ ఉన్నాయి. నేను ఎక్కడ దాక్కున్నా నన్ను మరి వెతుకుతూనే ఉన్నారు. వాడు గాలిలో ఎగురుకుంటూ వస్తుండు. వాడిని చూద్దామంటే వాడి రూపం నాకు కనిపిస్తలేదు. అలా అని నేను దేవుని పూజా గదిలో పోయేసరికి వాడు బయట నుండి చూస్తాడు కానీ లోపల రాలే. దేవుడు నిన్ను ఇన్ని రోజులు కాపాడుతాడు చూసారా? అవి నీ ప్రాణం పక్క తీసుకుపోతాడు.